ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్కు చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను సెమీస్కు చేరడంలో తన వంతు కృషి చేశాడు. అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. సంజు శాంసన్ లాంటి ప్లేయర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం సరిపోతుందని చెప్పుకొచ్చాడు. ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో జరిగే మ్యాచ్లో టీమిండియా అలవోకగా విజయం సాధిస్తుందని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం సంజు శాంసన్ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.